ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అందరు చూసారని అనుకుంటున్నాను. లైవ్ ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock లైవ్ అనేది ఉంటుందండి ప్రీ మార్కెట్ అనాలిసిస్. అందులో డైరెక్షన్ తో పాటు మనము లెవెల్స్ మీద ఎలా ఎంట్రీ ప్లాన్ అనేది చేయాలనేది చెప్తాను. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. ఈ రోజు లైవ్ లో మనము ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై బయ్యర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి కింద ఉంటాయి కాబట్టి వీళ్ళ స్టాప్ లాసెస్ మీకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి కాబట్టి ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ కింద చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే మార్కెట్ గిటంగా డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి క్లోజింగ్ టైమ్ లో గిటంగా BTST చాలా మంది సెల్లింగ్ సైడ్ తీసుకుపోతారు కాబట్టి నేను ఇక్కడ ఈ గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాము. అలాగే ఇంకా గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ అందరికీ మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. కాబట్టి మార్కెట్ అనేది ఇంకా కిందికి వెళ్ళొచ్చు. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఒక విక్ అనేది ఫామ్ చేసి ఇక్కడ అలాగే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ కిందికి వచ్చింది. కాబట్టి వీళ్ళు పానిక్ తోని ఇంకా ఎగ్జిట్ కాకపోవచ్చు. కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ క్లోజింగ్ ప్రైస్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. అలాగే ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఎంతో కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే కింద ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి మార్కెట్ అనేది కొంచెం పైకి అనేది వెళ్ళొచ్చు. కానీ ఈ లెవెల్స్ కింద మాత్రం మనం సెల్లింగ్ చేయాలి. కాబట్టి మనం వెయిట్ అనేది చేద్దాము. ఈ లెవెల్ పైకి వచ్చి మార్కెట్ అనేది ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి మార్కెట్ లో ఓన్లీ ఇక్కడ కన్సోలేషన్ మాత్రమే అవుతుందండి. ఇది ప్రాపర్ గా బ్రేక్అవుట్ అనేది అవుతలేదు. దీనిపైన మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామని ప్లాన్ అనేది చేసాము. కానీ మార్కెట్ అనేది కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఎందుకంటే అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ వాచింగ్ లో ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యి ఇది రీటెస్ట్ చేయడానికి వస్తుంది. రీటెస్ట్ చేయగానే ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఎంట్రీ అవుతారు. కాబట్టి ఆ బయ్యర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వెళ్ళొచ్చు. కాబట్టి మనం వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయింది. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుందండి. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ప్యారలల్ గా వెళ్తాయి కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది పీ సైడ్ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.